రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన బండి భగీరథ్కు శిక్ష పడాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ప్రజలకు అర్థమైందన్నారు. వెంటనే బండి సంజయ్ను మంత్రి, ఎంపీ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు బీఆర్ఎస్ నేతలు. ఎంపీగా గెలిచి మరి కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మరి చట్టం దాన్ని కాపాడవలసిన బాధ్యతమైన పోస్టులో ఉండి చట్టాన్ని కూని చేసి ఇవాళ 9 రోజులు వాళ్ళ కొడుకును దాచిపెట్టినందుకు వెంటనే బండి సంజయ్పై మరి ఆయన కేసు చేయాలి. మరి ఒక హిందువుగా ధర్మం గురించి చెప్పే బండి సంజయ్ ఈ వారి కొడుకు చేసిన తప్పుడు పనికి బాధ్యత వహిస్తూ వారు వెంటనే రాజీనామా చేయాలి. మరి ధర్మం అని చెప్పుకునే నిజమైన హిందూ అని ప్రూఫ్ చేసుకోవాలంటే మోడీ వెంటనే నీ క్యాబినెట్లో ఉన్న ఒక కేంద్ర మంత్రి కొడుకు ఈ విధంగా చేస్తే కేంద్ర మంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కలిసి ఇద్దరు కలిపి ఇలా చట్టాన్ని ఇక్కడ ఎటు కాకుండా చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా తల్లిదండ్రులు, ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది. వెంటనే మరి ఇలా మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సహాయ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ కొడుకు కేసు అయ్యేవారు పూర్తయ్యే వరకు దానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి బర్తరఫ్ చేయకపోతే ఈ బీఆర్ఎస్ పక్షాన రాష్ట్రం లెవెల్లో పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే హిందూ అని నిజమైన హిందూ అయితే, నిజమైన హిందూ, నేను హిందూ అని చెప్పుకునే బండి సంజయ్ నిజమైతే హిందూ అయితే, హిందూ అనేది ధర్మంతో బతికేది అంటున్నాం. ధర్మంతో బతికేది ఉంటే నీతి నిజాయితీ వంతులు అయితే నిజంగా నువ్వు ఆనాడు ఏకయాత్రలో చెప్పిన విధంగా నువ్వు ఏదైతే హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్నావని నువ్వు నిజంగా అనుకుంటే, ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంటే వెంటనే నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మరి ఎవరి పిల్లలకైనా తండ్రే బాధ్యత వహిస్తాడు. కానీ నువ్వు ఆ తండ్రి పోస్ట్ కూడా ఉండద్దని కోర్టును ఆశ్రయించడం అంటే అప్పుడే తప్పించుకునే ప్రయత్నం. ఇలా రాజకీయం చేస్తుంది నువ్వు కాబట్టి వెంటనే నువ్వు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తావు.